గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఈరోజు నిన్న సజ్జల భార్గవ్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన కామెంట్ చూశాను సార్. కామెంట్ హ్మ్. చూస్తే నాకు అందులో రెండు విషయాలు అర్థమైనాయి. ఒకటి, మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు వేసుకుంటున్న కేసులు హ్మ్. హ్యాపీగా ఢిల్లీలో కూర్చున్న పెద్ద పెద్ద లాయర్లు మాత్రం బాగుపడుతున్నారు సార్. అది హ్మ్. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నా సరే, ఈ కేసులన్నీ వాదిచ్చేది కపిల్ సిబలు, లోద్రా ఇలాంటి పెద్ద పెద్ద లాయర్లు వాదిస్తున్నారు. వీళ్ళు ఎంత సిద్ధార్థ లోతురా, ముకుల్ రోహత్గి అవును. వీళ్ళు చాన్నాళ్ళుగా వినిపిస్తున్న పేర్లేగా ఇవన్నీ. అదే. ఆంధ్రప్రదేశ్ డబ్బులంతా తీసుకెళ్ళి వాళ్ళకి దోచిపెడుతున్నారు. అదొకటి. అవును. కాపోతే అందులో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు సార్. ఆడవాళ్ళ మీద అసభ్యకర పోస్టులు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇందులో ఉన్నయి మాత్రం నిజమైతే మాత్రం మీరు వాదిస్తున్న వాదనలో కరెక్ట్ లేదు. వాళ్ళని గట్టిగా శిక్షించాల్సిందే అన్నట్టు మాట్లాడారు. అది నిజంగా అవును. ఒక పాజిటివ్ స్టేట్‌మెంట్‌లా మనం తీసుకోవచ్చు సార్. అదే స్టేట్‌మెంట్ అందరికీ ఎందుకు వర్తించట్లేదు? ఇప్పుడు నిన్న మనం చూసాం రాంగోపాల్ వర్మ గారిని. ఏదో పట్టుకున్నారు, నోటీసులు ఇచ్చేసారు, మళ్ళా బెయిల్ ఇచ్చేసారు. లేదంటే అరెస్ట్ చేయొద్దని చెప్పారు. బెయిల్ కాదు, అరెస్ట్ చేయొద్దని చెప్పారు. ఆయనేమో ఈరోజు ప్ర నెక్స్ట్ విచారణకి వాయిదా పడింది. ఆ వాయిదా వరకు అరెస్ట్ చేయొద్దులే, మేము తేలుస్తామన్నారు. అదే హడావుడి పడొద్దు మీరు, అరెస్టులు చేయొద్దని చెప్తున్నారు. హ్మ్. ఆ! ఏంటి సార్ మరి ఇప్పుడు ఈయన కూడా మహిళల మీద కావచ్చు, ఎవరి మీద కావచ్చు చాలా అసభ్యకర కామెంట్‌లే పెట్టాడు కదా! సో, అవును. సజ్జల భార్గవరెడ్డి మీద ఒకలాగాను, వర్మ మీద ఒకలాగా అంటే మనకి ఏదో సినిమాలో చెప్పినట్టు కోర్ట్‌కి తీర్పులు మారిపోతాయని ఒక్కొక్కళ్ళ మీద ఇలా ఒక్కో రకం తీర్పుని మనం ఎలా చూడాలి సార్? యాక్చువల్గా దీని మీద కోర్టు సీరియస్ కామెంట్ చేసింది. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోమన్నారు, కానీ దీంట్లో కూడా ఒకంత సజ్జల భార్గవ రెడ్డికి తేలే వరకు కొంత ఉపశమనం కూడా దొరికిందిగా. హ్మ్. ఎందుకంటే ఇలాంటి పోస్టులు పెట్టారు దీని మీద. ఇప్పుడు ఏ, దీని మీద యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మీడియాలో కానీ ప్రజల్లో కానీ జరుగుతున్న చర్చ అయితే, తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేయరండి అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆ ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని సైతం వేధించి ఇట్లాంటి అసభ్యకరమైన పోస్టులు పెడితే ఎందుకు అరెస్ట్ చేయరండి అని. కాకపోతే ఈ పోస్టులన్నీ ఎప్పటివి అనేది కోర్టు ఒకసారి చూస్తుంది. ఈ రోజు కొత్తగా పెట్టారా, లేకపోతే గత వారం రోజుల్లో పెడితే కేసు అయిందా అని. ఇవన్నీ సంవత్సరాల కిందట జరిగినాయి. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కేసులే కట్టలేదు. ఈ విషయాన్ని పోలీసులు ఆ పక్కన చెత్తబుట్టలో పడేసినట్టుగా పడేశారు. కాబట్టి ఇప్పుడు పోస్టులకి మీద ఈ కేసులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందున ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని మరి అరెస్ట్ చేయటానికనో, లేకపోతే ఏ కారణానికి పోలీసులు వెళ్ళారో పోలీసులు అయితే చెప్పలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. పోలీసులు రామ్ గోపాల్ వర్మ డెన్ దగ్గరికి వెళ్ళి ఆడ ఏం చూశారు, వాళ్ళు ఏం ఉద్దేశంతో వెళ్ళారు అనేది పోలీసులు చెప్పలేదు. మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం అని పోలీసులు చెప్పారా? మీడియాలో వచ్చింది కథనం. పోలీసులు వచ్చారు అని అంటే అరెస్ట్ చేయడానికి వచ్చారని. ఎందుకంటే రెండు సార్లు నోటీసులు ఇచ్చి అతను హాజరు కాకపోతే సాధారణ ప్రజానీకానికైతే జరిగేది అరెస్టే. అదే ఇక్కడ కూడా ఊహించింది మీడియా. కాకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారనేది వాళ్ళు చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు వర్మ వాదించే దాంట్లో కూడా ఒక ఉంది. ఈ మూడు కేసుల్లోనూ ఆయన మీద పెట్టబడిన ఈ మూడు ఆ, కంప్లైంట్లలో కూడా బాధితులు లేరు. బాధితులు పెట్టలేదు కేసు. ఈ ఆయన కామెంట్ చేసిన సార్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళు ఒక కేసు పడేస్తే సరిపోయేదిగా, వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. లోకేష్ చాలా మంది మీద గిట్టిన కేసులకు వెళ్ళాడు కదా. కోర్టు దాకా వెళ్ళటం జరిగింది కదా. రఘురామకృష్ణరాజు నన్ను సిఐడి ఆఫీసులో చెత్త కొట్టుడు కొట్టారు బాబోయ్ అని ఆ రోజు నుంచి గోల్ చేస్తానే ఉన్నాడు. కోర్టుల దాకా వెళ్ళాడు. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా జాగ్రత్తగా దాన్ని తొక్కిపట్టి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ పెట్టలేదా? ఆ విషయమై విజయపాల్ ఇప్పుడు అరెస్ట్ జరగలేదా? ఇప్పుడు వర్మను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఏముంటది? పవన్ కళ్యాణ్ ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే లోకేష్ ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడే డైరెక్ట్ ఒక కంప్లైంట్ పెట్టొచ్చు. అంటే ఇదిగో పలానా పోస్ట్ మీద అని. వాళ్ళు ఏం ఆహ్, చేస్తారు? విస్తృతంగా ఊరి మీద ఉన్న వాళ్ళ కార్యకర్తల చేత గాని, మిగతా వీళ్ళందరి చేతగా కేసులు పెట్టిస్తారు. దాంట్లో మరి పోలీసులు విచారణకు పిలిచారు. గ్యారంటీగా వస్తే వర్మ వస్తే అరెస్ట్ కన్ఫామ్ గా జరిగేది. వాటిని చూపించి వీళ్ళు ఏం క్వశ్చన్లు అడిగేవారో, ఇతను ఏమాత్రం సహకరించట్లేదు అని చెప్పి విజయపాల్ని ఏ రకంగా అరెస్ట్ చేశారో వర్మను కూడా అరెస్ట్ చేసి అదే సెంట్రల్ జైలుకి తీసుకెళ్లేవాళ్ళు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఎందుకంటే ఆయన చాలా ముచ్చట పడ్డాడు ఆ రోజున వర్మ.
ఉమ్. కథలు రాసుకుంటాడంట వెళ్ళి జైల్లోకి వెళ్ళి. దాని ముందు కథ రాస్తాడు గ్యారెంటీగా ఉహు. లోపల కూర్చొని. ఎందుకంటే ఏం వర్మ మొట్టమొదటిసారిగా భయపడి దాక్కున్నాడు. నేనేం మంచం కింద దాక్కోలేదు, గోడ దూకి పోలేదు అన్నాడు. కానీ ఆ రోజున పోలీసులు వెళ్ళారు, అక్కడ అబద్ధం చెబుతున్నాడు. పోలీసులు నా డెన్కి అసలు రాలేదు అని. మీడియాలో మనం చూసాం, పోలీసులు ఆర్జీవి కింద, ఆర్జీవి కుర్చీలో కూర్చొని ఉన్న బొమ్మ డెన్ను ఇదే కదా, ఆయన ఆర్జీవి డెన్ను. ఆ డెన్ను ముందు పోలీసులు ఉన్నారు, మనం చూసాం మీడియాలో. మీడియా కూడా ఉంది. అక్కడికి ఈ ఆర్జీవి తరపున ఒక లాయరు, ఆయన నాకు కొంత విడిగా కూడా పరిచయం ఉంది, బాలా అనే ఒక లాయరు. ఆయన పొలిటికల్ అనలిస్టు, జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని ఇప్పుడు చాలా మాట్లాడుతుంటాడు. మొన్న ఆర్జీవి తోటి సాక్షి టీవీలో ఏది పోలీసులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదే బాలా ఇద్దరు కలిసి పాడ్కాస్ట్ ఒకటి చేశారు సాక్షి టీవీలో. ఆర్జీవి, ఆ బాలా కూడా వచ్చి అక్కడ నుంచొని మాట్లాడాడు. అంటే పోలీసులు లేరా ఆ రోజున? నెట్ట నిలువున అబద్ధం చెబుతున్నాడు వర్మ, నా ఇంటికి ఎవరు రాలేదని. వర్మ మంచం కింద దాక్కున్నాడు, నేను కన్ఫర్మ్ చేస్తున్నా. వర్మ లోపలే ఉండి మంచం కింద దాక్కొని పైన దుప్పటి కప్పుకొని గడగడ వణుక్కుంటా పోలీసులు కనపడకుండా తిరిగాడు. ఆ రోజున పోలీసులు వెళ్ళారు, కావాలంటే చూసుకోండి మీడియాలో మీరు కూడా. మేమేం కామెంట్ చెయ్యం అని మీడియా మైకుల ముందు కూడా పోలీసులు చెప్పారు. వర్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మనుషులు కూడా వర్మ లేడండి, ఆయన షూటింగ్ పనుల మీద వేరే చోటికి వెళ్ళాడండి అని చెప్పారు. వర్మ గజ దాక్కుని వణికిపోయి మంచం కింద దాక్కున్నాడు, ఆయనే కన్ఫర్మ్ చేశాడు. మంచం కింద దాక్కున్నాడని ఎవరు అనలేదే, పారిపోయాడు అన్నారు. కోయంబత్తూర్ షూటింగ్ లో ఉన్నాను అని చెప్పి పాత ఫోటోల్ని, ఏది మోహన్ లాల్ ఈ లూసిఫర్ 2 షూటింగ్, అది నవంబర్ 1వ తారీఖు, నవంబర్ 8వ తారీఖు అది ర్యాప్ అయిపోయింది షూటింగ్. ఇది జరిగింది ఎప్పుడు? ఆ తర్వాత వారం రోజులకో 10 రోజులకో జరిగితే ఆ ఫోటోల్ని అప్పుడు పోస్ట్ చేసి కింద ఏమి ట్యాగ్ లైన్ పెట్టలా, నేను చానాళ్ల తర్వాత మోహన్ లాల్ని కలిశాను అని పెట్టాడు. పలానా తారీఖుని కలిశాను నేను ఏం పెట్టలేదు కదా. దొంగ నాటకాలు ఆడాడు ఆర్జీవి. ఇప్పుడు వచ్చి పిత్తిని ముత్తైదులాగా నాకేం తెలియదు అన్నట్టుగా నేను లోపలే ఉన్నాను, అరెస్ట్ చేయలేదు అన్నాడు. మంచం కింద దాక్కున్నాడు వర్మ రోజున. మంచం కింద ఎస్పెషల్లీ ఆ మాట వర్మ చెప్పాడంటే అక్కడే దాక్కుని ఉంటాడు, అక్కడ పోలీసులు ఎతకలేరు. మీడియా అంది గోడ దూకిపోయి ఉంటాడు, పారిపోయి ఉంటాడు అన్నారు. మంచం కింద దాక్కొని ఉన్నాడు, సోఫా వెనక దాక్కొని ఉన్నాడని మీడియా అనలేదు. ఆ మాట వర్మ అన్నాడంటే అక్కడ దాక్కున్నాడు అనేది నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా. వర్మకి మంచాలతో మంచి సంబంధం కదా. మంచం కింద మనిషి వెనకటికి ఒక నాటికి ఒకటి ఉండేదిలేండి, మంచం మీద మనిషి అని. ఓ శవాన్ని అక్కడ పెట్టుకొని మన ఈయన రాసినట్టున్నాడు, పర్సూరి వెంకటేశ్వరరావు గారు రాసింది అనుకుంటా, మంచం మీద మనిషి. ఇట్లా ఏదో ఒక నాటికి ఏదో ఉండాలి అట్నే. ఇప్పుడు వర్మ మంచం కింద వీరుడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు ఈ రోజున, నన్ను అరెస్ట్ చేయండి అని. కాకపోతే ఇందులో లాలో ఉన్న ఫెసిలిటీస్ని విచిత్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఆ ఫెసిలిటీ లేకుండా మరి డైరెక్ట్గా వీళ్ళే కంప్లైంట్ పెట్టవచ్చు కదా. ఆ ఏ పోస్ట్ అయితే పోస్ట్ చేశాడో ఆర్జీవి, ఏది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ తలకాయలు తీసుకెళ్ళి ఉండవల్లి అనూష, అప్పుడు టీడీపీ మహిళా కార్యకర్తలు ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి. ఆ ఇచ్చిన కంప్లైంట్ లో వాళ్ళకి ఇచ్చిన కౌంటర్ ఫైల్ ఏదో తీసుకొని ఆడ ఏసీ ముందు బయట దిగిన ఫోటో, దానికి వీళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి ఈయన పోస్ట్ చేసి హూ ఆర్ దే అని ట్యాగ్ లైన్ వేసి ట్విట్టర్ లో వదిలాడు. దాని మీద కూడా ఇది జరిగింది. దాని మీద మరి డైరెక్ట్ గా లోకేష్ కంప్లైంట్ పెట్టవచ్చు కదా. అసలు నేను అనేది ఏంటంటే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఆయన కంప్లైంట్ ఇవ్వచ్చు, ఫోటోలు చేశారనేది. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? వర్మ ఎంత అతి తెలివిగా మాట్లాడుకుంటున్నా సరే, అది వర్మ చేసిన పోస్టులు అని చెప్పి ఇప్పుడు కేసులు పాత అయ్యవచ్చు, పోస్టులు పాత అయ్యవచ్చు, కానీ మనం జరుగుతున్న విషయాలను కూడా పరిగణిస్తున్నాం కదా. సో వర్మ ఇక్కడ బెదిరిపోయాడు అన్నది ఒకటి కరెక్ట్ క్లియర్ కనబడుతుంది. ఇంకోటి మీరు అన్నట్టు ఏంటంటే సంహవ్ ఈ యంత్రాంగం, ప్రభుత్వం యంత్రాంగం కావచ్చు, లేకపోతే పాలకులు కావచ్చు, ఎవరు కూడా ఈ కేసుల్లో సంహవ్ ఒక స్ట్రాటజికల్ గా ముందుకెళ్తున్నట్టయితే నాకు ఎక్కడ కనపడట్లేదు. ఇప్పుడు స్ట్రాటజీ ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాటజీ ఉండేది ఆ రోజున. ఎవడైనా సరే
నిబంధనలు అతిక్రమించైనా సరే, ఏడ్చుకొచ్చైనా సరే, వాడి ఇంటి తలుపులు పగలగొట్టైనా సరే, అర్ధరాత్రి అయినా సరే, ఆడవాళ్ళు అడ్డం వస్తే కిందేసి బూటు కాళ్ళేసి తొక్కైనా సరే వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి మన పవర్ ఏంది చూపించండి. ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఆ రోజున. మా ఇంటి దాకా కూడా 41A నోటీస్ ఎత్తుకొని పోలీసులు వచ్చారు. రావటానికి ముందు మా ఇంటి చుట్టూత రెక్కి అనంతపూర్ నుంచి 2 ఇదేంటి సుమోల్లో 10 మంది పోలీసులు, ఆ తర్వాత ఇక్కడ మా మా దగ్గరలో ఉన్న మా పరిధి PS లో అక్కడికి వచ్చి ఇక్కడ చూపించడానికి 4 పోలీసులు, వీళ్ళందరూ వచ్చి మా ఇంటి చుట్టూ రెక్కి చేశారు. చేసి ఈయన ఇక్కడ లేడు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యానికి వెళ్ళాడు అని తెలిసి అక్కడికి కూడా వెళ్ళారు. ఆడికెళ్ళి ఇటు నుంచి డయాలసిస్ యూనిట్ చుట్టూ తిరిగి చూసుకొని పారిపోవటానికి ఏమేమి దారులు ఉన్నాయి, ఆడ కాపలాగా అయింది, ఏడ కాపలాగా అయింది అని పెట్టారు. కానీ మనిషి పరిస్థితి చూసిన తర్వాత ఇప్పుడు మనం లిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి రాయదర్గా వరకు తీసుకెళ్తే మనిషి ఉండడు, చచ్చిపోతాడు, అనవసరంగా మనం చంపేశామని మన మీద కేసు అయింది తప్ప దీంట్లో ఏం ఉపయోగం లేదు, మనం మెడకు చుట్టుకుంటుంది అని మర్యాదపూర్వకంగా 41A నోటీస్ ఇచ్చేది. వాళ్ళు మళ్ళీ రాయదర్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దాన్ని మేము హైకోర్టులో వేసుకొని క్వాష్ చేయించుకున్నాం. ఆ ఒక్కటి జరిగింది. అది కేవలం ఈయన ఆరోగ్యం తెచ్చే, లేకపోతే ఈయన కూడా ఎత్తకపోయేవాళ్ళు. అది మా నాన్న అప్పుడు ఒక గాజు బొమ్మ. ఆయన మెదడు పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది, మిగతా ఏ విషయాలు సహకరించదు బాడీ. అయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మీద చేసే తప్పుడు విధానాలని ఎత్తి చూపాలని ఈ ఛానల్ నేను దూరం నడపకొచ్చింది. మరి అది ఒక నిబద్ధత. అలాంటి నిబద్ధత ఏదన్నా ఉందనుకోండి, చట్ట పరిధిలోనే కూడా చాలా చెయ్యొచ్చు. చట్టంలో అన్ని లొసుగులు ఏం లేవు. చట్టంలో కూడా మంచి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, మీకు న్యాయం జరగటానికి వీలున్న ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. వాటిని మీరు కూడా ఉపయోగించుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే, ఇక్కడ అన్ని వైపులా ఉన్నాయి తప్పు. ఇప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఇలాంటి పోస్టింగ్లు పెట్టారా, ఇలాంటి బూతులు తిట్టారా, ఇలాంటి అసత్య ప్రచారం చేశారా? ఐటీడీపీ చేయలేదా? అందులో కొన్ని నిజమైన పోస్టింగ్లు ఉండొచ్చేమో, కొన్ని ఇట్లాంటి పోస్టింగ్లు చాలా ఉన్నాయి. వీళ్ళ సోషల్ మీడియాలో కూడా చాలా మంది దాని చేసినవి చాలా ఉన్నాయి. వీళ్ళు మార్ఫింగ్ ఫోటోలు చేసినవి వీళ్ళు కూడా చాలా ఉన్నాయి. సరే సరే, అలాంటప్పుడు ఏమవుద్దంటే కొంచెం ఇటువైపు కూడా ఇది చేయాల్సి వచ్చింది కదా అని. అందున ఇది పవన్ కళ్యాణ్ రేపిన ఒక తేనె తుట్టే. దీని జోలికి ఎవరు వెళ్ళదలుచుకోలేదు ఆ రోజున కూడా. ఎందుకంటే ఈ చిన్న చెత్తగా వీళ్ళని అరెస్ట్ చేయటం, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టడం తప్ప ఈ పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళని ఏం చేసేదేం లేదు. ఒకవేళ కాదని ఏదన్నా చేసినా ఏం జరుగుద్దండి? లైఫ్ కన్విక్ట్ చేస్తారా, ఉరిదిస్తారా? లైఫ్ కన్విక్ట్ కాదు సార్. అంటే ఇక్కడ మనం అంటే బేసిక్ ఉరి తీస్తారా? తీర కదా. పొలిటికల్ పక్కన పెట్టేసి మళ్ళీ వాడు బయటకు వచ్చి అదే పని చేస్తాడు. అదే అంటున్నాను, పొలిటికల్ పక్కన పెట్టేసినా సరే ఇది అప్పుడు ఏమవుద్దంటే రైవలరీని మీరే పెంచుకున్నట్టు అవుద్ది. రైవలరీని పెంచుకోవడం కాదు, ఇది ఏంటంటే సోషల్ మీడియాలో కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఎవడు చూసినట్టు వాడు పోస్టులు పెట్టి ఎవడు కంట్రోల్ చేయలేడండి. నేను చెబుతున్నా, కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు రేపు ఎవడు కంట్రోల్ చేయలేడు. టీడీపీ వాళ్ళని కంట్రోల్ చేయమని చూద్దాం. టీడీపీ వాళ్ళని కంట్రోల్ చేశారా? టీడీపీ వాళ్ళని కంట్రోల్ చేయమని చూద్దాం. మళ్ళీ వేరే ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ తీసుకుంటాడు. చేసుకోమనండి సార్, చేసుకోమనండి. ఎవరొచ్చినా సరే చేసుకోవద్దనండి కాదండి, ఎవడు చేయలేడు దీన్ని. చేయలేడు కాదు, ఎవరైనా సరే. పంచ్ ప్రభాకర్ ని పట్టకరండి, ఈ రోజుకి చాలా అసభ్యకరంగా ఈ రోజుకి చాలా పెడతానే ఉన్నాడు. ఇక నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక పక్కన తప్పు చేసిన వాళ్ళు పట్టుకుంటేనేమో వాళ్ళని పట్టుకోవటం లేదు, ఇంకొకరిని పట్టుకోవటం లేదు.